ఛానల్ గైస్ ఇప్పుడైతే ఒక బ్లాక్ వేద్దాం గైస్ మేము ఇప్పుడైతే ఒక చీకటి ఉన్న ప్లేస్ కాడికి అయితే వెళ్తాం గైస్ మన బుల్లెట్ బండి పాపం పండుకున్నది నిద్ర రావచ్చు అది కూడా అలసిపోయింది అనుకుంటా ఓకే గైస్ ఇప్పుడైతే ఇక్కడ చీకటి ప్లేస్ ఉంది గైస్ ఇది చూడండి గైస్ లైట్ బంద్ అయింది లైట్ బంద్ అయిన గైస్ ఇందులో అయితే హాంటెడ్ దయ్యాలు ఉంటాయి మీకేం కనబడతాయి కానీ ఇక మీరు ఒకసారి వచ్చిందనుకో అసలు అయిపోతుంది గైస్ అంత కూడా చికెన్ ఉన్నాయి గైస్ మా ఫ్రెండ్ కానీ సైకిల్ ఓ రౌండ్ వేసుకొని ఉంటాం కానీ దీనికి బ్రేక్ పనిచేస్తలేవు గైస్ గైస్ అక్కడైతే ఘోరం చికెన్ ఉన్నది ఇంకా అట్లనే ఏ గైస్ ఇప్పుడైతే సరే ఇక్కడ చిత్తకుండి కాడ పోయిద్దాం పైస కాడ మోడల్ ఉన్నాయి గైస్ అయింది గైస్ ఆడ ఏదో అయింది గైస్ ఓడి గైస్ చూడండి గైస్ మాట్లాడ ఏం కనబడతలే మీకు గైస్ బాగా కారు గీడ కూడా చీకటి బాగా అయింది గైస్ అటు పోదామంటే ఇక వద్దనుకున్నాం గైస్ చీకటి అయింది ఇక మన చైత్రంలో వచ్చేసి ఏం కనబడతలేడు గైస్ నైట్ ఎందుకు తీసినాం అంటే ఇట్లా మొత్తం చీకటి మాకడ ఏమంటే గైస్ మాకడ చీకటి ఉంటుంది మంచిగా చీకటి ఉంటే మంచిగా ఉంటుందని తీసినాం గైస్ ఇప్పుడు వచ్చేసి నేను చైత్రం వచ్చేసి ఉరుకుతాండు ఏడికో పోదాం అంటాను గైస్ అగోండి మనం సైకిల్ గుర్తుందా సైకిల్ ఊక గీడ తాకేటోళ్ళం గైస్ ఊక ఇవన్నీ బయట ఇప్పుడు గీడ బియ్యం బస్తాలు పోయేసాయి గైస్ మంచిగా ఓల్డ్ మెమరీస్ బియ్యం బస్తాలు అన్నీ ఇక ఇడుండి ఇట్లా క్యాచ్లు ఏపీడీలర్స్ లెక్క ఇట్లా పట్టొచ్చు గైస్ అనుకుంటా ఏపీడీలర్స్ లెక్క పట్టొచ్చు గైస్ క్యాచ్లు వచ్చేసి గైస్ ఈ డైరీ మిల్క్ కవర్ మీకు గుర్తుండవచ్చు మొన్న తిన్నా గైస్ మీకు తెలియదు గైస్ ఆడు తిన్నాడు అప్పుడు వీడియో పెడితే గైస్ ఇప్పుడు వచ్చేసి చైత్రం వచ్చేసి నేను క్రికెట్ ఆడదాం అంటాను ఒకసారి మన వికెట్ ప్లేస్లో పోమా గైస్ ఒక వికెట్ ప్లేస్ ఒకసారి అయితే వెళ్దాం నర్ర వీడియోలో గైస్ అక్కడ వచ్చిండు వాళ్ళ మమ్మీ పొల్లు వీడియోలో పడితే సో సరే అయితే మనం వికెట్ క్యాన్ లొక్కేద్దాం గైస్ వికెట్ పండుకున్నా అనుకుంటా గైస్ ఆడ గురువు కొడతాను గైస్ గురువు కొడతాను గైస్ ఇక మన వికెట్ వచ్చేసి ఎప్పుడు ఇన్నే ఉంటుంది ఇక తీసుకో గైస్ అప్పుడు రెయిన్ గైస్ అని పెట్టినాం గైస్ ఫుల్ నీళ్ళు వచ్చాయి అక్కడ పోయినాయి అంతా పోయినాయి గైస్ బోరింగ్ కాడ ఇంకా చీకటి గది కనబడుతున్నట్టుంది గైస్ అక్కడైతే దాని చీకటే డైరెక్ట్ ఎప్పుడైతే బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాను గైస్ మన వికెట్ కాడ అయితే ఇప్పుడు నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా గైస్ ఇప్పుడైతే నేను బౌలింగ్ వేస్తానా గైస్ నేను వచ్చేసి మన వికెట్ కాడు ఉంటాను ఒక్కడి నుంచి వస్తాడు ఈడ మీకు చూపించడానికి ఒక్కడి నుంచి వస్తాడు గైస్ ఆడికైతే ఉరికిండు బాల్ ఆడిపోయింది అందుకే ఎప్పుడైనా ఫస్ట్ బాల్ యారకర్లతో మొదలు పెట్టొద్దు మొదలు పెడితే గిదే గోస్ అవుతుంది అండ్ ఫుల్ టాస్లతో కూడా మొదలు పెట్టొద్దు ఎప్పుడైనా మంచిగా స్టెప్ వేసి వదిలి పెట్టాలి అందుకే చెప్తారు గైస్ వచ్చిండు ఇక మెల్లగా వస్తాడు గైస్ ఈడ ప్రాక్టీస్ చేస్తాడంట మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసిండు గైస్ మళ్ళీ ఆగో ఏదో మొహం వేసుకుండు వికెట్ దాకలేదని మొహం రియాక్షన్ క్యాప్చర్ గైస్ చూడండి మొహం వికెట్ దాకలేదని మొహం మార్చిండు మనోడు గైస్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వికెట్ దాకిస్తా అంటాడు గైస్ ఒకసారి అయితే వికెట్ ఒకసారి లుక్ చేయండి గైస్ వికెట్ దాకిస్తా అని అప్పటి నుంచి చెప్తాడు వికెట్ దాకిస్తావు ఇప్పుడు గైస్ వాళ్ళు వచ్చి తీసుకోవాలి వీడియోలలో తీసుకోవాలి అవన్నీ అయ్యో అంటారు గైస్ మన పండుగ వచ్చేసిండు గైస్ ఇప్పుడు వచ్చేసి గైస్ వికెట్ దాకిస్తా అని అప్పటి నుంచి వరుతాడు ఇప్పుడు వస్తాడు రన్నింగ్ నా వెనకాల ఉంటాడంట పండు బాయ్ దారా అటకందా పడ్డా బాల్ వెళ్ళిపోయింది సీదా ఢిల్లీలో పడ్డాయి గైస్ బాల్ కాలలో పడ్డది ఓకేయా గైస్ మనం వికెట్ని అయితే ఒక లుక్ వేసుకోండి మళ్ళీ గైస్ ఇప్పుడైతే హ్యాట్రిక్ అయింది ఎందుకంటే 3 సార్లు నేను మీకు లుక్ వేసిన కదా వికెట్కి సో ఇప్పుడు నేను మళ్ళీ బౌలింగ్ చేద్దాం గైస్ ఆల్రెడీ ఒకసారి మూరలో ఓకేయా మళ్ళీ ఒకసారి పడితే గైస్ బాల్ అవుతా చేద్దాం కూడా ఆగుతాయి గైస్ మనకి నేను వచ్చేసి ఒక బాల్ ఎత్తా నేను వచ్చేసి ప్రాక్టీస్ చేస్తే ఒకటే బాల్ గైస్ మనం అంటే బౌలింగ్ వేస్తాడంట ఏ గైస్ స్పిన్ వేస్తాడు గైస్ అది చూడండి గైస్ అప్పటి నుంచి గైస్ అన్నిట్లో కొరికేది గైస్ గైస్ ఫన్నీ
గైస్ పని చేసింది ఏంటంటే ఆ ఇంట్లో కురికింది ఉడికి దెబ్బకి ఆ ఇంట్లో కురికింది. గైస్ నేను వేసినప్పుడు ఏమో పోలే కానీ అది ఫస్ట్ బాల్ ఏమో వేరే సైడ్ పోయింది కానీ సెకండ్ బాల్ వికెట్ తాకింది. ఇక్కడ వేసినప్పుడు తీయాలి. ఇది మన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం. బాయ్.